థీమ్ అనేది అలంకారప్రాయం కాదు, మన భవిష్యత్తు లక్ష్యాల గురించి బలంగా చెప్పే సంక్షిప్త సందేశం. కొత్త శక్తులతో ముందడుగు వేసినప్పుడే కొత్త భారతాన్ని ఆవిష్కరించుకోగలుగుతాము. ఈ భావాన్ని ప్రతిబింబించేలా నయా భారత్ అని ఈ స్వాతంత్ర దినోత్సవం థీమ్ను నిర్ణయించారు. దేశభక్తి మీకేనా? నాకు కూడా ఉంది అని చెప్పకనే చెప్పింది డాలీ. పెయింటర్ డాలీగా పాపులర్ అయిన డాలీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తాజాగా త్రివర్ణ పతాకం పెయింట్ వేసి ఆహా అనిపించేలా చేసింది డాలీ. శునకరాజమా, నీ దేశభక్తికి జోహార్లు అంటున్నారు నెటిజన్లు. ఈ అమెరికన్ మన జాతీయ గీతం అద్భుతంగా ఆలపిస్తాడు. 17 సంవత్సరాల అమెరికన్ గేబ్ మెరిట్ ఆలపించిన మన జాతీయ గీతం జనగణమన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ మై గాడ్, నా హృదయం దేశభక్తితో ఉప్పొంగిపోయింది అనే క్యాప్షన్తో ఈ వీడియోను షేర్ చేసింది దిశ అనే నెటిజన్. ఎన్నో దేశాల జాతీయ గీతాలు పాడినప్పటికీ గేబ్కు మన జాతీయ గీతం ఆలపించడం అంటే ప్రత్యేక అభిమానం అని రాసింది దిశ. తండ్రి పేరు వందే మాతరం, పేరులో పవర్ ఉంటుంది అంటారు. కొన్ని పేర్లు వింటే నిజమే అనిపిస్తుంది. ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన ఈ కుటుంబ సభ్యుల పేర్లలో దేశభక్తి ధ్వనిస్తుంది. తండ్రి పేరు వందే మాతరం ప్రహ్లాద్ నాయక్, కుమారుడి పేరు తిరంగా ప్రియదర్శన్, కూతురి పేరు జైహింద్ జజ్ఞ సేని. మతాన్ని ప్రతిఫలించే పేర్లు కాకుండా దేశభక్తిని ప్రతిఫలించే పేర్లు అంటే నాకు ఇష్టం అంటున్న వందే మాతరం స్వచ్ఛంద సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. వందే మాతరం ఇంటిలోని గదులు జాతీయ జెండాలోని 3 రంగులతో అలంకరించి ఉంటాయి. అంటార్కిటికాలోని పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు ఆగస్టు 15 పర్వదినాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగరేయడానికి సన్నద్ధమవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జాతీయ పతాకావిష్కరణకు సన్నద్ధమవుతున్న దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఉద్యోగులు మంచు పెకిలిస్తున్న నేపథ్యంలో వందే మాతరం గీతం వినిపిస్తుంటుంది.